అన్నట్టు ప్రపంచంలోనే తోపు ఫుట్బాల్ ఆటగాడంటే ఎవరి పేరు చెప్తారోలా మెస్సీ రొనాల్డో అని చెప్తుంటారు కదా. అయితే మెస్సీని మించిన ఫుట్బాల్ ప్లేయర్లు మనకానే ఉన్నారు కాదు, కానీ ఇన్వద్దులు తెలవలే. ఇవాళ ఎరికైంది మెస్సీ కంటే తోపు ప్లేయరా ఎవలబ్బా ఇంతకు అని ఆలోచిస్తురా. పారి డైరెక్ట్ ఆ ప్లేయర్ని దర్శనం చేసుకుందాం. రెడీ 1 2 3 ఆగో ఆగో మైదాన్కు ఆటగాళ్ళు వస్తురు కదా, అస్సలు సిసలైన ప్లేయర్స్ చూస్తారా. ఆగో ఏర్పాటు చేసి రానులా మన మోడీ సారే ఇప్పుడు ఫుట్బాల్ ఆటగాడైండు. ఆటగాని లెక్కనే డ్రెస్ చేసిండు. డ్రెస్ చేసుడే కాదు, అసలు ఏమన్నా ఫుట్బాల్ ఆడిండా? గోళ్ళ మీద గోళ్ళు చేసుడు. ఆగో చూడురి మీరే. అబ్బురా బిడ్డ చూసినావా గోల్ ఎట్లా చేసిండో. ఇగో ఇప్పుడు మళ్ళేం చేస్తాడో చూడురి. दो गोल मार चुके हैं आप अब। कमान फिर से एक हैट्रिक हो जाएगा सर। అరే వా, అసలు గోల్ అన్నీ మోడీ సారే కొడుతున్నాడు కదా. ఇక గోలు కొట్టుడుతోనే ఎంత సంబరపడుతుండో చూడు. ఇక అటు ఇంకా ఆట ఎట్లెట్లా ఆడాలి, బాలును ఎట్లా తంతే గోల్ అవుతుంది, ఎట్లు ఉరకాలి, ఎట్లా ఆపాలి, ఇవన్నీ వీళ్ళకు చెప్పి పిండటం వల్ల నిజంగా ఒక మెస్సీ రొనాల్డో కూడా మోడీ సార్తోని పోటీ పడితే ఓడిపోతారు కావచ్చు అన్నట్టు. మోడీ సార్ ఏడాడిండో ఎరికేనా ఇంకా సిక్కిం రాష్ట్రంలో. ఆ సిక్కిం రాష్ట్రం పుట్టినరోజట. ఈ సిక్కిం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంగానే ఉంటుంది. బెంగాల్ ఎలక్షన్లు అయినాయి కదా, కానీ ఏ మాట కామాటనులా దినం 18 గంటలు పనిచేసే మన మోడీ సారు ఈ నడుమ రికాం లేకుండానే ఉంటున్నాడు. మొన్నటికి మొన్న బెంగాల్లోనే 10 రూపాయలు ఇచ్చే పల్లీలు కొనుక్కొని తిన్నాడు. ఇక అటు ఇంకా బోటు షికారు చేసుకుంటా ఫోటోలు దిగిండు. ఇక ఇప్పుడేమో పక్క రాష్ట్రానికి పోయి ఫుట్బాల్ ఆడి ఇట్లా అందరినీ మురిపించిండు. అదన్నట్టు సంగతి. आसानी से दो गोल मार चुके हैं आप अब। कमान फिर से एक हैट्रिक हो जाएगा सर। आप अच्छा कोच बनेगा बाद में।